హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ క్రేజీ బాయ్ని. మేము ఇప్పుడు పళని వెళ్ళబోతున్నాం. ఇక్కడ శంషాబాద్ దగ్గర ఉన్న ఎయిర్పోర్ట్ రాజీవ్ గాంధీ ఎయిర్పోర్ట్ దగ్గరకు వచ్చాము. ఇక్కడి నుంచి సేలంకి వెళ్ళి అక్కడి నుంచి పళని వెళ్తాము. అసలు చూసారా, అది ఎంత బాగుందో రోడ్. లోపలికి వచ్చాక అదిగోండి అక్కడ ఎయిర్పోర్ట్ ఉంది. అదిగోండి అక్కడ కనిపించిందా? అదిగోండి సూపర్. ఫస్ట్ టైం వస్తున్నా గైస్, ఒక్కసారి కూడా ఫ్లైట్ ఎక్కలేదు, ఫస్ట్ టైం ఎక్కుతున్నా. అదిగోండి ఎన్ని కార్స్ ఉన్నాయో. అక్కడ అంతా చాలామంది వచ్చారు. అదిగోండి మా అమ్మ అటు చూస్తుంది. అదిగోండి అక్కడ చూడండి, ఎయిర్పోర్ట్ సూపర్ ఉందంట. చూడండి మీరే తెలుస్తుంది. అదిగోండి అక్కడ పైన చూడండి. అదిగోండి కార్స్ అన్ని దిగాము కారు. ఇదిగోండి వెళ్తున్నాం లోపలికి. అసలు రోడ్స్ క్లీన్గా ఉన్నాయి. లోపలికి వెళ్ళాక షాక్ అవుతారు. చూడండి, ఎవరైనా చూడకపోతే అక్కడ చూడండి మిలిటరీ వాళ్ళది సెక్యూరిటీ ఉంటుంది కదా గైస్. చూడండి అసలు ఎంత పెద్దగా ఉందో. అది చూడండి క్రిస్మస్ ట్రీ ఉంది. కానీ ఫస్ట్ టైం వస్తున్నా, ఫీలింగ్ మాత్రం సూపర్ ఉంది గైస్. అది చూడండి ఇటు. అదిగోండి అసలు ఫస్ట్ టైం వస్తున్నా. లోపల ఎట్లా ఉంటుందో తెలియదు, చూద్దాం. ఫీలింగ్ మాత్రం సూపర్ ఉంది మామ. అసలు అది చూడండి, రియల్ మొక్కలు అవి. చూడండి సరిగ్గా. ఇదిగోండి లోపలికి వచ్చాము. అదిగోండి చూడండి ఎంత బాగుందో. అసలు సౌండ్ అస్సలేమి లేదు మామ. అసలు ఇదిగోండి ఇక్కడ లగేజ్ పెట్టాలి. అది చూడండి అక్కడ రెనో 15 సిరీస్ ఓపో కొనుక్కోవాలంటే కొనుక్కోండి. ఇదిగోండి లోపలికి వచ్చాము, లోపలికి వెళ్తున్నాము. ఇక్కడ బోర్డింగ్ ఇచ్చేసి ఇదిగోండి మామ వచ్చేసాము ఇంటి లోపలికి. చూడండి ఎన్ని షాప్స్ ఉన్నాయో. అసలు ఫస్ట్ టైం వస్తున్నా. అసలు ఏమన్నుందా గైస్, నాకు బాగా నచ్చింది అసలు. ఇగోండి ఇక్కడ చూడండి ఎంత బాగుందో. క్రిస్మస్ ఈవ్ కదా, అది చూడండి మొత్తం స్టేర్స్ పైన అవన్నీ పెట్టారు. ఇక్కడ మంచిగా ఫొటోస్ దిగాం మామ. లోపలికి వెళ్తున్నాము. అసలు ఇక్కడ తినాలంటే ఇడ్లీ కూడా 100 రూపీస్ ఉంటుంది మామ. ఎంతో ఉంటుంది, 150 ఎంతో ఉంటుంది. మన కిడ్నీలు అమ్ముకోవాలి మామ కొనుక్కోవాలంటే ఇక్కడ. పదండి మామ ఇంకెళ్దాం లోపలికి. ఎంత బాగుంది. ఒక్కసారి మీరు ఎప్పుడైనా ఎక్కారా ఫ్లైట్? కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి. చూడండి అక్కడ వెయిటింగ్ చేస్తున్నారు. ఇక్కడ బర్గర్ కింగ్ కూడా ఉంది మామ. మేమైతే అసలు ఏం తినకుండా వచ్చాము. ఇక్కడ ఏదో ఒక దగ్గర తినాలి అంతే. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏదో ఫుడ్ ఐటమ్స్ అనుకుంటా తీసుకెళ్తున్నారు. ఇక్కడ ఇట్లా స్ట్రైట్ వెళ్ళడానికి ఎవరికైనా ఓల్డ్ పీపుల్ ఉంటారు కదా, వాళ్ళకి నడుస్తూ ఉంటే కాళ్ళ నొప్పులు వస్తాయి కదా మామ. అప్పుడు వెళ్ళడానికి ఇట్లా నేను నడిచేస్తున్నా మామ దీని మీద. నాకు బోరు కొడుతుంది అంతసేపు. మెల్లగా చూడండి ఎంత మెల్లగా వెళ్తున్నావు. విజయ్ సేల్స్ అంట మామ అక్కడ. చూడండి ఎంత మెల్లగా వెళ్తున్నావు. ఫాస్ట్గా వెళ్ళాలి కానీ చూడండి విజయ్ సేల్స్ అని మొత్తం పెట్టేశారు. ఏంటిది మామ అర్థం కాలేదు ఏంటిదో, సరిగ్గా చూస్తే అర్థం కావట్లే. చూడండి నేను నడుస్తున్నా, ఇక్కడే నడుస్తున్నా. ఇక్కడ ఆగా కాన్క్యూ అని ఉంది. కాన్క్యూ ఏదో ఉంది. పదండి ముందుకి. ఇప్పుడు చూడండి అది చూడండి ఎట్లా ఉందో. వేఫల్సా ఏవో ఉన్నాయి. ఎందుకే ఎంత మెల్లగా వెళ్తావు.
పదండి, పదండి, పదండి ముందుకెళ్దాం. ముందర ఇంకేమేమి ఉంటాయో చూడాలి మామ. ఇగోండి నేనేది రా. ఇగోండి మామ ముందరికి వస్తున్నాము. మాది బోర్డింగ్ అయితే అది నంబర్ అయితే 115 మామ. ఫ్లైట్ మాత్రం చూడాలి ఫస్ట్ టైము. ఎంత ఎగ్జైట్మెంట్గా ఉందో తెలుసా మామ. చూడండి షాపులు చూడండి అక్కడ 50% ఆఫ్ అంట బట్టలకి. ఎవరు అది అట్లా పరిగెత్తారు చూడండి. అసలు బట్టలు ఎన్ని ఉన్నాయో. కానీ కొనుక్కోవాలంటే మన కిడ్నీలు అమ్మాలి మామ, లేదా మనకున్న 2 గాజులు అవ్వాలి మామ. పరిగెడదాం కాసేపు. ఇటు ఏమో ఇవి బ్యాగ్స్ అవి ఉన్నాయి, ఇటేమో ఏదో కేఫ్ ఉన్నట్టుంది. చూడండి ఏవో ఉన్నాయి స్వీట్స్. చూడండి ఎట్లున్నాయో. ఇది చూడండి సేమ్ చాక్లెట్ లాగానే ఉంది. హాట్స్ కూడా ఉన్నాయి, లడ్డు. సరే పదండి మామ వెళ్దాం ఇంకా ముందరికి. ఇగోండి మామ అగోండి అక్కడ ఎక్స్కలేటర్ ఉంది కదా, దాని నుంచి కిందకు వచ్చాము. ఇటు వెళ్ళమన్నారు. ఇగోండి ఇక్కడ ఇంకోటి ఉంది. అగోండి అక్కడి నుంచి వచ్చాం, పైనుంచి కిందకు వచ్చాం. 101, 124 అంట. దానిలో 115 మాది బోర్డింగ్. పదండి ఇంకా. అమ్మా అసలు ఎంత నడవాలని అనుకోలేదు మామ. అసలు ఎంత పెద్దగా ఉందో. అక్కడి నుంచి ఇక్కడికి రావాల్సి వస్తుంది చూడండి. ఎంత మెల్లగా వెళ్తుంది నత్తనడకలాగా మామ. వెయిటింగ్ ఉంది ఇక్కడ. ఇంకేమున్నాయి ఏం తెలియదు. ఇప్పుడు కూడా తినాలి. ఫుల్ ఆకలేస్తుంది అప్పటికి. దూకాను ఇప్పుడు చూసారా. సరిగ్గా కనిపించలేదు అనుకుంటా, రివైండ్ చేసుకోండి. ఇగోండి ఇటు ఏదో నెంబర్ ఉంది. ఇటంట స్ట్రైట్ వెళ్ళాలంట. ఇక్కడ 115 మాది. పదండి మామ ఇంకా. ఆకలి వస్తుంది. ఇక్కడ ఏదైనా చూద్దాం రెస్టారెంట్. అసలు ఎంత బాగుందో మొత్తం. అసలు సైలెంట్గా ఉంది మామ. అసలు నేను ఫస్ట్ టైం కదా, అసలు నేను ఊహించలేకపోయా ఇట్లా ఉంటుందని. ఇగోండి మామ వచ్చాము తినడానికి. ఇక్కడ ఇడ్లీ తీసుకుంటున్నాం. ఇగోండి ఇక్కడ కూర్చున్నాం, బ్యాగ్ పెట్టాం. ఇక్కడ పేరు చూపిస్తాను, ఒక్క నిమిషం ఆగండి. అంట. ఇక్కడ చూడండి ఫుల్ నేమ్ ఉంది. మైర్వాస్ కాఫీ షాప్ అని ఉంది, కానీ ఉంది. ఇగోండి మామ తినేసాం, ఇప్పుడే అయిపోయింది. మామ 3 ప్లేట్లు ఇడ్లీ తీసుకున్నాం. ఎంతో తెలుసా మామ, 300 అంట మామ. అది కూడా 3 ఇడ్లీలు వచ్చినాయి. ఏంది మామ ఇది, అసలు ఎంత రేటు ఉందో. ఇది చూడండి ఇక్కడ ఏముందో. చూడండి కాఫీ షాప్ అని ఉంది. కింద చూడండి కైట్స్ పెట్టారు, సంక్రాంతి టైం కదా. పైనుంచి అది స్పీకర్లో నుంచి సౌండ్స్ వస్తున్నాయి. అదే ఇక్కడ వెళ్ళిపోతుంది ఫ్లైట్ అట్లా. కానీ చట్నీ అవైతే బాగానే ఉన్నాయి. ఇడ్లీ కొంచెం రవ్వగా ఉంది. అసలు 100 రూపీస్కి అస్సలు వర్త్ కాదు మామ ఒక ప్లేటు. అసలు అయితే ఒక 30-20 రూపీస్ ఉంటుంది మన బయట అయితే. ఇక్కడైతే ఇంత మన కిడ్నీలు అమ్ముకోవాల్సిందే ఖచ్చితంగా. ఇక్కడ ఏదైనా డ్రెస్సెస్ అట్లా కొనాలనుకుంటే. అసలు అగోండి అక్కడ ముందర, ఒక నిమిషం ఆగండి. అగోండి అక్కడ వెయిటింగ్ ఉంది కదా, అక్కడ బోర్డింగ్. అగోండి అరే అగోండి అక్కడ బోర్డింగ్. ఇదిగోండి మా డాడీ. ఫేస్ రివీల్ కావాలంటే కింద లైక్స్ చేయండి మామ. 5K చేయండి మామ.
ఖచ్చితంగా లైక్స్ చేస్తే ఫేస్ రివీల్ ఇస్తా మామ. ఖచ్చితంగా ఇస్తా. సబ్స్క్రైబర్లు మరి సబ్స్క్రైబ్ చేస్తున్నారా? ఉట్టిగా చూస్తున్నారా? సబ్స్క్రైబ్ చేసి చూడండి. ఇదిగోండి టికెట్స్ ఇచ్చారు ఇప్పుడే. అదిగోండి అదే టికెట్స్ బోర్డింగ్ చేస్తున్నాము. సారీ. ఇదిగోండి బయటికి వచ్చేసాం. బస్సు ఇండిగో మామ ఇది. ఇక్కడ హైదరాబాద్ నుంచి ఇప్పుడు సేలంకి వెళ్తున్నాం మామ. అక్కడి నుంచి వేరే దగ్గరికి వెళ్తున్నాం. చూడండి ఎంత బాగుందో. అక్కడేవో ట్రక్స్ వెళ్తున్నాయి. కొంచెం వర్షం పడేలా ఉంది మామ. ఇదిగోండి అక్కడ ఫ్లైట్ వెళ్తుంది కానీ సరిగ్గా చూపిలా. రివైండ్ చేసి చూడండి. పైన వెళ్తుంది. అక్కడ చూడండి, అక్కడ ఫ్లైట్ దగ్గర ఇదేం వన్ మామ ఎల్లో కలర్లో ఉంది. అగోండి అక్కడ ఫ్లైట్ ఉంది కదా, అక్కడ ఏదో చేస్తున్నారు. లగేజ్ పెడుతున్నట్టున్నారు. స్టార్ట్ అయింది మామ. బస్సు స్టార్ట్ అయింది. ఇగోండి కార్స్, ఎమర్జెన్సీ కార్స్ ఇండిగోవి స్టార్ట్ అయింది. అయ్యో ఊగిపోతుంది మామ. అయ్యా కెమెరా ఎట్లా అవుతుందో చూడండి. అయ్యా అమ్మ. అయ్యా మళ్ళీ అమ్మో అయ్యో అమ్మో బాబా కాపాడండిరా. ఓడియో బల్టేరా అరే ఎంత ఊగిపోతుందో చూడండి. అయ్యా ఆగినట్టే ఉంది మామ. ఆగినట్టే ఉంది. అగోండి అక్కడ మొత్తం లగేజ్ది. ఒక్క నిమిషం గుండా నా జేబులోకి వచ్చేసింది మామ. అట్లా ఉంది. మీకు ఒకటి చెప్పనా? ఊరికనే చేసా. అది ఫోన్ ఇట్లా అన్నాను. ఇట్లా ఊరికనే ఫర్ ఫన్. పదండి అది చూడండి. అదిగోండి చిన్న కార్ చూసారా? చూడండి వెళ్ళిపోతున్నాం. బస్సులో అంత ఫాస్ట్ వెళ్తుంది. అదిగోండి ఫ్లైట్. అమ్మ ఫస్ట్ టైం ఫ్లైట్స్ చూస్తున్నాం మామ. అసలు అంటే ఫ్లైట్స్ సినిమాల్లో చూసాం. అదిగోండి ప్రైవేట్ జెట్ కూడా కనిపించింది మామ. సినిమాల్లో చూసాను కానీ ఫస్ట్ టైం రియల్గా వచ్చి చూసాను. ఎక్కబోతున్నా కూడా మామ సూపర్ ఉంటుంది. తర్వాత ఎట్లా ఉంటుందో కానీ నాకు కొంచెం భయం వేస్తుంది మామ ఆ ఫ్లైట్ ఎక్కాలంటే. అంటే పైకి వెళ్తాం కదా, బాగా భయం వేస్తుంది మామ. ఓ రికార్డింగ్లో ఉందా? సారీ. ఇది చూడండి టనల్లోకి వచ్చాను. అంటే ఇందాక పాట అంటే రికార్డింగ్లో ఉంది అని చూసుకోలే మామ. పాట ఏం కాదులేండి. మా సబ్స్క్రైబర్స్గా ఏం పర్వాలేదు. లైక్లు, షేర్లు, సబ్స్క్రైబులు చేశారా? మరి షేర్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్కి చేయండి. వాళ్ళు చూసి కొంచెం ఊరికే చెప్తున్నా మామ. అంటే సబ్స్క్రైబర్స్ చేయమనరా ప్లీజ్. ఇక కొంతమంది వచ్చారు. ప్లీజ్ సబ్స్క్రైబర్స్ లేరు. ప్లీజ్. ఇది చూడండి. ఇగోండి ఏదో ఫ్లైట్ వచ్చేసామనుకుంటున్నా. చూడండి ఎన్ని ఫ్లైట్స్. జలుబు చేసింది మామ. కానీ ఇందాక వచ్చేటప్పుడు అది మిల్క్ షేక్ తాగాను మామ. అసలు జలుబు ఫుల్గా చేసింది కాసేపట్లో. అది చూడండి వెళ్తుంది. వేరే ఫ్లైట్ అది, ఇండిగో కాదు. వెళ్తుంది చూడండి. తర్వాత జుయ్యి అంటది, పైకి వెళ్తుంది. అయిపోయి కొంచెం చూసుకోండి మామ.
కొంచెం నర్వస్గా ఉంటుంది అనుకుంటున్నా. ఒక్కసారి కూడా ఫ్లైట్ ఎక్కలే. ఆగిపోయిందేంటి? ఇదేంటి బస్సు ఆగిపోయిందేంటి? వచ్చేసావా ఏంటి? వచ్చేసాం మామ. ఇదిగోండి దిగుతున్నాం. మన ఫ్లైట్ అదిగోండి ముందరిదే మాది, ఇండిగో. కానీ వీటికన్నా పెద్ద ఉంటాయంట మామ. ఇదిగోండి ఎంత బాగుందో. అక్కడ చూడండి బస్సు వెళ్ళిపోయి వేరే బస్సు. ఇదిగోండి ఇది మా బస్సు. ఇదిగోండి ఎక్కుతున్నాం మామ. ఫస్ట్ టైం వెళ్తున్నా. అమ్మా సూపర్ ఉంది. మీకు ఫేసులు రివీల్ చేయను మామ, చేయను, అస్సలు చేయను. మీరు ఫేస్ రివీల్కి కావాలంటే నాకు లైక్స్ సబ్స్క్రైబర్స్ కావాలి. ఓకే ఓకే, పక్కన అది హెల్పర్స్ ఉంటుంది కదా, వెల్కమ్ 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 అంటున్నారు. మాదైతే ముందర ఉంటుంది మామ సీటు. ఇవి కాదు, ముందర ఉంటుంది. చూడండి బాగుంది కానీ బ్లూ కలర్ సీట్స్. ఇదిగోండి మామ ఎక్కేసాం. మా సీట్లో కూర్చున్నాం. ఇదిగోండి బయటకి చూపిస్తున్నా. ఇదిగోండి మామ ఒక 30 minutes అయినట్టుంది, ఇంకా స్టార్ట్ అవ్వలే. ఏమేందో అర్థం కాలే. చూడండి అది చూడండి అక్కడ ఇండిగో ఇంకో ప్లేన్. ప్లేన్ అంటున్నానేంటి, ఏరోప్లేన్. అంటే ప్లేన్ అన్నా ఏరోప్లేన్ అన్నా ఒకటే అనుకుంటారు, కానీ కాదు. అది అంతే. అది కూడా స్టార్ట్ అయింది, ఇంజిన్ స్టార్ట్ అయింది. కానీ ముందరికి వెళ్ళట్లేదేంటి మామ? అయ్యా స్టార్ట్ అయింది. అది స్లోగా వెళ్తున్నట్టు కనిపిస్తుంది మీకు, కానీ బయట చూస్తే ఎంత ఫాస్ట్గా తిరుగుతుందో మీకు తెలియట్లా. స్లోగా తిరుగుతున్నట్టు అనిపిస్తుంది, కానీ అది ఎంత ఫాస్ట్గా తిరుగుతుందంటే. అదిగోండి మామ స్టార్ట్ అయ్యాము. అవి ఫిన్స్ మీరు స్లోగా తిరుగుతున్నాయి అనుకోకండి, చాలా స్పీడు. చూడండి అసలు వెళ్తున్నాం. ఫాస్ట్ పెంచలేదు ఇంకా. అంటే ఫ్లైట్ ఫాస్ట్గా పెంచాలి కదా. కొంచెం భయమేస్తుంది మామ టేక్ ఆఫ్ అయ్యేటప్పుడు. ఎట్లా ఉంటుందా అసలు చూడాలి. ఇదిగోండి మామ ఇటు వచ్చాము, తిరగాలి ఇప్పుడు. ఇట్లా పోయి స్ట్రైట్ పోయి అటు తిరిగేసి అటు స్ట్రైట్ అని పైకి వెళ్తాం ఫాస్ట్గా. నాకు తెలిసి భయమేస్తుంది మామ. గులాబ్ జాములు గలగలాడుతున్నాయి మామ. ఇదిగోండి వెళ్తుంది, మెల్లగా వెళ్తుంది. తర్వాత ఫాస్ట్ పెంచుతారు. ఇదిగోండి మామ ఫాస్ట్ పెంచారు మామ. అదిగోండి వేరే ఫ్లైట్ వెళ్ళిపోయింది చూడండి అక్కడ. మేము వెళ్ళాలి. ఇదిగోండి తిప్పుతాడు అనుకుంటా. ఈ డోర్ వేస్తా తీసానులేండి. షట్టర్ కూడా ఉంది, అదే అట్లా. అంటే లైట్ రాకుండా పడుకోవాలనుకుంటే అది వేసేయచ్చు. అదిగోండి అక్కడ వెళ్తుంది మా చూడండి, ఫ్లైట్ వెళ్తుంది చూడండి. అట్లానే జీయని వెళ్ళి పైకి టేక్ ఆఫ్ అవుతాం. అదిగోండి టేక్ ఆఫ్ అయింది. అదిగోండి ఇప్పుడు ఎట్లానో అని భయం వేస్తుంది మామ. కూర్చున్నాం, బాగుంది, సీట్స్ కూడా బాగున్నాయి. ఇదిగోండి వెళ్తుంది ముందరికి, ఫాస్ట్ వెళ్తుంది ఇప్పుడు చూడండి అసలు. అమ్మా దేవుడా, తిరిగింది ఇప్పుడు, ఫాస్ట్ వెళ్తుంది. మైనస్ మామయ్య. ఫాస్ట్ వెళ్ళట్లేదండి. అమ్మో మామ ఫాస్ట్ చేసాడు. అమ్మా
అమ్మ ఇప్పుడు టేక్ ఆఫ్ అవుతాం కాసేపట్లో మామ. భయం వేస్తుంది మామ. ఇక్కడ షేక్ అవుతుంది. అమ్మా ఫాస్ట్ వెళ్తున్నాడు. టేక్ ఆఫ్ అవుతాం ఇప్పుడు. చూడండి. మామ భయం వేస్తుంది బాబాయ్. అమ్మ బాబాయ్, డాడీ నన్ను పట్టుకో డాడీ. అమ్మ టేక్ ఆఫ్ అయ్యాం. అమ్మా ఎంత గట్టిగా పట్టుకున్నానో తెలుసా మామ. పక్కన సీట్ని చూడండి, అక్కడ ప్లేన్స్ ఎన్ని ఉన్నాయో మొత్తం కనిపిస్తుంది. అదిగోండి, ఇది కొంచెం పెద్దదే మామ. పెద్ద అంటే ఇది పార్ట్ 1, పార్ట్ 2 వస్తుంది చూడండి. మామ మీరేం తిట్టుకోవట్లేదు కదా, ఎందుకంటే 5K అని డైరెక్ట్ 5K పెట్టేశాను. సో మారుస్తున్నాను. ఒక 500 లైక్స్ అయినా చేయండి మామ, లేదా 50 లైక్స్ అయినా చేయండి మామ. సబ్స్క్రైబర్లు కూడా సబ్స్క్రైబ్ చేయండి మామ. కింద రెడ్ కలర్ బటన్ ఉంటుంది, దాన్ని ఇట్లా వేసి నొక్కండి గట్టిగా. ఇట్లా పట నొక్కండి. అంటే అన్నిసార్లు నొక్కకండి. సబ్స్క్రైబ్ అండ్ సబ్స్క్రైబ్ అట్లా అవుతుంది. గ్రేగా అయిందా లేదా అయితే మీరు సేఫ్, లేకపోతే అంతే అయిపోతారు చెప్తున్నా. జోకులేండి మామ, ప్లీజ్ మామ సబ్స్క్రైబ్ చేయండి మరి. చూడండి అసలు ఎంత బాగుందో. పైకి వెళ్తున్నాము, భయం వేస్తుంది. కిటికీ పక్కనే ఉన్నా. ఇది గ్లాస్ ఏమో అంటుంది మామ. అసలు చూడండి ఏం కనిపించదు. ఇంకా పైకి వెళ్ళాక మేఘాలు కనిపిస్తాయి. ఇప్పుడు మేఘాలు లోపల ఉన్నాం. చూడండి మామ, అసలు వైట్గా ఉంది. అగోండి అక్కడ కనిపిస్తుంది, మొత్తం కనిపిస్తుంది మామ. సూపర్ ఉంది. కానీ ఒక్క నిమిషం భయం వేసింది. కానీ ఏం లేదు మామ, బాగానే ఉంది, ఏం కాదు కూడా. అది చూడండి, అక్కడ మౌంటైన్స్ లాగా ఉన్నాయి కానీ కనిపించట్లే సరిగ్గా. అసలు ఎంత మసగ్గా ఉందో. కెమెరాలో బాగానే ఉండొచ్చు, ఇక్కడైతే ఫుల్ అసలు ఏం కనిపించట్లే. అక్కడ చూడండి, అసలు సూపర్ ఉంది కదా మామ. అసలు అదుర్స్ అంతే. ఇది మొత్తం వీడియో రాకపోవచ్చు, పార్ట్ 2 కూడా పెడతాం మామ. ఇది పార్ట్ 1 ఓన్లీ, ఎందుకంటే పెద్ద జర్నీ. పెద్ద అంటే ఎంత పెద్దదో. 2 hours పడుతుంది ఇక్కడి నుంచి సేలంకి వెళ్ళడానికి. సేలం నుంచి పళని దగ్గరకి, లేదా ఇక్కడ సేలం నుంచి ఈరోడ్కి వెళ్ళి అక్కడి నుంచి వెళ్ళొచ్చు. అట్లా కూడా ఉందంట. చూడండి అసలు ఎంత బాగుందో. బస్ సూపర్ ఉంది మామ. ఇదిగోండి మామ, ఇది చూడండి మేఘాలు. అసలు చూడండి అసలు ఎంత బాగుందో, సూపర్ ఉంది. కానీ ఇదిగోండి మామ, ల్యాండింగ్ అవుతున్నట్టున్నాం, ఏమో తెలియదు. చూడండి మేఘాలు. ఇదిగోండి మామ, ల్యాండ్ అయిపోయాము. ఇంకా ఇంజన్ ఆగాలి, ఇంకా అంతే. సూపర్ ఉంది. కానీ బయట బాగా ఎండ ఉన్నట్టుంది, తెలుస్తుంది. మన హైదరాబాద్లో అయితే అసలు చలి ఎంత ఉందో, ఇక్కడ మాత్రం వేడి అంత ఉన్నట్టుంది. ఇంకా ముందరికి వెళ్ళి అదే ఆగుతుంది.
సూపర్ ఉంది మామ. కానీ ఈ ఎక్స్పీరియన్స్ సూపర్ ఉంది. ఫస్ట్ టైం ఎక్కే కదా, కొంచెం భయం వేసింది కానీ బాగుంది, బాగానే వచ్చేసాం. మేము మధ్యలో స్నాక్స్ కూడా తీసుకున్నాం. అవి పొటాటో స్టిక్స్ ఇంకా కోక్. అది చూపించడం మర్చిపోయాను. చెప్పా కదా మామ, ఇది ఓకేనా మామ? సూపర్ ఉంది. కానీ పళనికి వెళ్ళడానికి ఇంకా ఎంతసేపు పడుతుందో తెలియదు. బా ఎప్పుడు దిగుతాము మామ? దిగేసాం మామ. ఇగోండి ముందరే ఉంది సేలంది. ఇగోండి ఇక్కడ అవి గొడుగులు ఇచ్చారు చూడండి. అక్కడ ఎవరో ఉన్నారు, ఎవరో. ఇగోండి అక్కడ చూడండి, ప్లేన్, ట్రైనింగ్ ప్లేన్ ఏదో తెలియదు. ఇదిగోండి మామ మా ఏరోప్లేన్. బాయ్ ఏరోప్లేన్, మళ్ళీ కలుస్తా. ఇది చూడండి, గొడుగులు ఇచ్చారు. వేడిగా ఉంది కదా మామ, గొడుగులు ఇచ్చారు మామ. కానీ సూపర్ ఉంది ఇంతసేపు. ఇగోండి మామ, లోపలికి వచ్చేసాం. ఇక్కడ బ్యాగేజ్ తీసుకొని ఇంకా బయటికే.